హాస్పిటల్ డీమేజరా. ఒకసారి అందరం కళ్ళు మూసుకొని చిన్నగా చేతులు పైకెత్తి, ప్రభువా ఇంకెన్నడూ నేను ఎరుకోకెళ్ళను, ఇంకెన్నడూ నేను ఎరుకోకెళ్ళను, నేను యెరూషలేము కొరకే కనిపెడతాను, ఇక నేను దేవుని చిత్తానికి లోబడతాను, నా స్వచ్ఛత మీద ఆధారపడి. నీ సమస్య అంతా దేవుడితో చెప్తే నీ జీవితం చాలా అద్భుతంగా మార్చబడుతుంది. నువ్వు దేనినైతే గెలవలేకపోతున్నావో, వేటినైతే ఓడించలేకపోతున్నావో, వేటి వలన నీ జీవితాన్ని వాటికి అంకితం చేసుకుని బ్రతుకుతున్నావో, వాటంతటి నుండి నా దేవుడు నిన్ను విడుదల చేయగలిగిన వాడు. ఆయన చేతుల్లోకి వచ్చేసి, ప్రభువా ఈ రాత్రి నేను నీకు లోబడతాను, నాకు నువ్వు కావాలని చెప్పు. నీ జీవితంలో దేవుడు ఉంటే నీ జీవితం అద్భుతకరంగా మార్చబడతాను. మనమందరము ఎరుకోకు చెందిన వాళ్ళం కాదు, మనమందరము యెరూషలేముకు చెందిన వాళ్ళం. అయినా దేవుడు మన మీద ప్రేమ చూపించి మందిరానికి తీసుకొచ్చాడు. ఇక్కడ వాక్యము చేత చక్కగా ఎదగాలి. దైవజనుడు చెప్పే వాక్యపు వెలుగులో మీ జీవితాలు సరి చేసుకొని దేవుని కొరకు మహిమకరంగా బ్రతుకుదాం. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఈ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నాతో చెబుదామా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. పాడని స్వరాలు విప్పి పాడదాం. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించు. ఆమె నా పాదాల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును అయ్యా, నీవే రాకపోతే రాజా నీ సన్నిధిలోనే మనసారా బ్రతికియా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ. అందరూ చెప్దామా, ఒంటరి పోరు నన్ను విసిగించిన ఈ మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను ఈ మనుషులెల్లరూ నన్ను, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు అయ్యా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు
బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. చేతులు పైకెత్తు చెప్దాం. రాజా నీ సన్నిధి మనసారా ఆరాధిస్తూ, అయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ, నా మనసారా ఆరాధిస్తూ, చెబుదామా నా మనసారా. ఈ రాత్రి దేవుని మాట విన్న చెల్లి, తమ్ముడా, మీ జీవితాన్ని ప్రభు చేతులకు పెట్టండి. చాలా అద్భుతంగా, మీరు ఊహించలేరు అంత అద్భుతంగా ప్రభు మీ జీవితాన్ని ప్రయోజనకరంగా మలచగలిగిన వాడు. ఒకప్పుడు నేను కూడా లోకపు ఆశల్లో పడిపోయి, యెరూషలేములో ఉండకుండా యెరికో స్థిరమైన దాన్ని ఆలోచనలో పడిపోయి పాడైపోయాను. కానీ ఎప్పుడైతే దేవుని చేతులకు వెళ్ళానో ప్రభు చాలా ఆశీర్వదించాడు. ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి దేవుడు ఈ పాటను తీసుకెళ్ళి నన్ను దేవునికరంగా చేశాడు. నిన్ను కూడా దేవుడు అలా చేయగలిగినోడు. ఆయన నాకే దేవుడు కాదు, నీకు కూడా దేవుడు. ఆయన ప్రభు చేతుల్లో పెట్టండి. వెళ్ళివి నా ఆలోచనలు సరిగ్గా జరగట్లేదన్నా, చాలా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయన్నా, చాలా ఎయిమ్స్ పెట్టుకున్నాను, కానీ అచీవ్మెంట్ లేక చాలా బాధపడుతున్నానన్నా, నాకు తగిన సహాయం కావాలి, నా కోసం ఒకసారి ప్రార్థన చేయండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు, బిడ్డలందరినీ కనికరించండి, నీ రక్తముతో కడగండి, నీ రుధిరముతో వారి జీవితాలన్నీ క్రొత్తగా చేయండి. వారు తెలుసో తెలియకో ఏమన్నా ప్రాయాన్ని బట్టో, చూచిన వాటిని బట్టో, విన్న వాటిని బట్టో, చెప్పిన వాటిని బట్టో వారి జీవితాల్లో అవిధేయపరమైన పరిస్థితులు ఉన్నాయేమో సరిచేయండి. ఈ రాత్రి వాక్యం విన్నవారు, నీకు లోబడి నీ చేతుల్లోకి చూస్తున్న వారందరిని ఆశీర్వదించండి. ఇక వీరు ఓడిపోకుండా గెలవడానికి సహాయం చేయండి. పాపానికి రాజీ పడకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ఇక్కడ అనేక మంది జీవితాలు నీ కొరకు సిద్ధం చేయబడి ఉన్నాయి. వారి జీవితాలకు నువ్వే నాయకుడిగా, యజమానుడు గుండి నడిపించండి. విశ్వాసులు కూడా ఉన్నారు, యెరికోని ప్రేమిస్తున్నారేమోనయ్యా. వారు యెరికో మీద అయిష్టాన్ని పుట్టించి ఇదే మందిరాల్లో పోటుకొలవని దగ్గర బ్రతికే కృపతో నింపండి. మేమందరం నీ రాజ్యాన్ని సంపాదించుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టి నీ కృపలు ఎదగడానికి సహాయం చేయమని ఇక్కడ యవనస్తులందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి, ఆలోచనలు ఇవ్వండి. వారు ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నారో, ఏ వేటిని సాధించాలని తప్పన కలిగి ఉన్నారో, ఓడిపోకుండా, ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కృపతో నింపండి. ఈ యవన జీవితాల కొరకు నువ్వు ఏదైతే సిద్ధం చేసావో వాటిని పొందుకొని నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెను అరవండి కొంచెం గట్టిగా, బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుదాం. థ్యాంక్ యూ.